అఖండ సినిమాకి విపరీతంగా బజ్ ఏర్పడింది. ఇప్పుడు డిసెంబర్‌లో ఇంకా 2, 3 సినిమాలు ఉన్నప్పటికి గూడా దీనికి బాగా బజ్ క్రియేట్ అయింది. ఇది ఎందుకంటే బాలకృష్ణ కెరియర్‌లోనే ఇది బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా. దాదాపు 250,00,00,000 సినిమా. అట్లాగే ప్రీ బిజినెస్ థియేటర్ బిజినెస్ కూడా 150,00,00,000 చేసింది. అట్లాగే ఓటీటీకి కూడా ఒక 80-100,00,00,000 అంటున్నారు. అంటే ప్రొడ్యూసర్ సేఫ్ అనమాట. ఇంత బిజినెస్ చేయడం కూడా బాలకృష్ణ సినిమాల్లో ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే దీన్ని మంచి ఖర్చుతో తీశారు. ఇటు హిమాలయాల్లో తీయడం, తర్వాత అక్కడ కుంభమేళా రియల్ విజువల్స్ అంతా కూడా క్యాప్చర్ చేశారు. అట్లాగే జార్జియాలో షూట్ చేశారు. ఇట్లాగ అనేక లొకేషన్స్ కూడా బ్రహ్మాండమైన లొకేషన్స్ ఉన్నాయి. అట్లాగే పాన్ ఇండియా సంబంధించిన ఆర్టిస్టులు కూడా దీంట్లో ఉన్నారు. దీన్ని పాన్ ఇండియా సినిమాగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక కథ విషయానికి వస్తే ప్రధానంగా ఇందులో డబుల్ క్యారెక్టర్లు ఉంటారు. బాలకృష్ణ ఒక క్యారెక్టర్, మురళీకృష్ణ ఎమ్మెల్యే గాను, ఇంకొక అఘోర క్యారెక్టరు. ఈ మురళీకృష్ణ క్యారెక్టర్ చనిపోతుంది అనేది కూడా ఒక పుకారు అయితే ఉంది. ఏదేమైనా అఘోర క్యారెక్టరు గతంలో కూడా 2021లో వచ్చిన అఘోరాలో కూడా అఘోర దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేది కామన్ థీమ్ అఘోరాలకి. సో మామూలుగా అఘోరాలు అయితే ఇవన్నీ చేయరు, నిజానికి సినిమాల్లో మాత్రమే చేస్తారు. అఘోరాలు వాళ్ళ పాటికి వాళ్ళు ఏవో ఉంటారు, వాళ్ళు అద్వైతాన్ని సీరియస్గా ఫాలో అవుతూ ఉంటారు. అంటే జీవము జగత్తు ఈశ్వరుడు మిథ్య అని నమ్ముతారు. జీవము జగత్తు ఈశ్వరుడు మిథ్య అన్నప్పుడు ఇంకా వాళ్ళకి సైన్యము లేదు, దుష్టుడు లేదు, శిక్షుడు లేదు. వాళ్ళ దృష్టిలో అందరూ ఒకటే, అందరూ మిథ్యనే వాళ్ళ దృష్టిలో. కానీ ఇక్కడ సినిమాటిక్ లిబర్టీ కాబట్టి, అంటే ఇతని మన బోయపాటి సీన్ ఏంటంటే హీరో విపరీతంగా ఇల్లాజికల్గా బిహేవ్ చేయాలి, ఇల్లాజికల్గా చంపాలి. కాబట్టి దేవుడిని క్రియేట్ చేసేస్తే ఈ గొడవ ఉండదు, మనిషి అయితేనే కదా లాజికల్ మాట్లాడతారు అని చెప్పి అతను తెలివిగా ఇతన్ని అఘోరగా మార్చేశాడు బాలకృష్ణని. అందువల్ల ఇంకా ఏం చేసినా అఘోర కాబట్టి ఏమన్నా చేయొచ్చు అన్నట్టుగా అయిపోయింది. ఎందుకంటే అతని మీద తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అసలు ఇవన్నీ ఎలా సాధ్యం రాని అని చెప్పి విమర్శలు వచ్చాయి కాబట్టి ఇది మార్చాడు. అది హిట్ అయిపోయింది. హిట్ అయిపోయేసరికి దాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు పార్ట్ 2 తాండవం పేరుతో చేయాలి. చేస్తున్నప్పుడు కథని తీసుకోవడంలో ఈసారి ఏంటంటే పాన్ ఇండియా సినిమా కాబట్టి హిందూ మతతత్వాన్ని తీసుకుందాము, అంటే హైందవ సంస్కృతిని చూపించాలా, తర్వాత సనాతన ధర్మాన్ని ప్రధానంగా చూపించాలనేది వీళ్ళు ఫిక్స్ అయ్యారు. మేబీ బాలకృష్ణ తెలుగుదేశం బీజేపీతో ఉండడం, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని తను ముందుకు తీసుకెళ్లడం, అందువల్ల పవన్ కళ్యాణ్కి పేరు రావడం, దీన్ని బాలయ్య కొంత బ్యాలెన్స్ చేయాలి. ఎందుకంటే బాలయ్యకి మెగా ఫ్యామిలీకి మధ్య ముందు నుంచి కూడా పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది. విధి లేక పవన్ కళ్యాణ్తో ఉన్నాడు తప్ప పవన్ కళ్యాణ్ పట్ల కూడా బాలయ్యకి ఏం సానుభూతి ఉండే అవకాశం లేదు. ఆ మధ్య కూడా సాక్షాత్ అసెంబ్లీలో ఉన్న చిరంజీవి గురించి కామెంట్లు చేశాడు. ఈవెన్ జనసేన మంత్రి మీద కూడా తీవ్రమైన ఆగ్రహం ఓపెన్గానే వ్యక్తం చేశాడు. ఇప్పటివరకు జనసేన నుంచి ఎటువంటి రియాక్షన్ దాని మీద లేదు. పవన్ కళ్యాణ్ కూడా సైలెంట్గా ఉన్నాడు. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పెట్టుకున్న సనాతన ధర్మాన్ని కూడా ఇలాగా మనం క్యాప్చర్ చేద్దామని డిసైడ్ అయినట్టున్నాడు. ఇప్పుడు బాలయ్య కూడా సనాతన ధర్మం గురించి బయట మాట్లాడడం మొదలుపెట్టాడు. అలాగే సినిమాలో కూడా సనాతన ధర్మం ఆస్పెక్ట్ని బలంగా చూపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది.